भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय। ओम संरक्षत्वं संहदत्वं संघो मनांसि जानता देवाभागं यथा पूर्वे संजानना उपासक की जय। बोलो बोलो भारत माता की जय। बोलो 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 भारत माता की जय। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి శ్రీ మల్లికార్జున గుప్తా గారు ట్రాఫిక్ సిఐ చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజాననపద్మార్కం सक्षम भारत सक्षम भारत జై। అనే ఆర్గనైజేషన్ దివ్యాంగుల కోసము మన నంద్యాల టౌన్లో మంచి మంచి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ ఏమంటే ఎవరైనా దివ్యాంగులు ఈ చుట్టుపక్కల పల్లెల నుంచి కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ అవసరాల కోసం వీళ్లకు అర్జీలు పెట్టుకుంటే వీళ్ళు ఇక్కడ దాతల ద్వారా ఫండ్స్ సేకరించి వాళ్ళ అవసరాలు తీరుస్తున్నారని చెప్పి నాకు తెలిసింది. ఇది దివ్యాంగులకు మంచి వాళ్ళ పట్ల సానుభూతితో చేస్తున్న కార్యక్రమం కాబట్టి ఇది నేను కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి నా అవసరం ఏదన్నా ఉంటే కూడా తప్పకుండా చెప్పండి అని చెప్పి మొన్న చెప్పడం జరిగింది. నేను నా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తరఫు నుంచి కూడా నేను తప్పకుండా ఇది పోలీస్ స్టేషన్ తరఫు నుంచి అంటే ఏదో డిపార్ట్మెంట్ తరఫు నుంచి కాదు, నా పర్సనల్గా నేను ఇన్స్పైర్ అయ్యి చెప్పిన మాట ఇది. ఖచ్చితంగా నా వంతు సహకారం తప్పకుండా అందిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళకు దివ్యాంగులకు ట్రైసైకిల్స్ కావాలా అని అడుగుతూ ఉన్నారు సార్ అని చెప్పాను. నా తరఫు నుంచి 3 ట్రైసైకిల్స్ ఇప్పిస్తానని చెప్పి వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నేను తప్పకుండా చేస్తాను. వాళ్ళు ఎప్పుడైనా సరే ఏ క్షణమైనా ఏ రోజైనా సరే అడిగితే దానికి కావాల్సిన అమౌంట్ను నేను వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇది మర్చిపోవద్దాం సార్. మీకు ఎప్పుడు నెసెసిటీ ఉన్నా కూడా నన్ను ఎటువంటి ఇది కాకుండా అప్రోచ్ కాండి. ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్ అంటిల్ ఫర్దర్. తర్వాత కూడా దీంతోనే కాదు, తర్వాత కూడా నా సహాయ సహకారాలు ఏం కావాలన్నా కూడా తప్పకుండా మీకు ఇస్తాను. ఈ అవకాశం ఇచ్చిన సక్షం ఈ యొక్క ఆర్గనైజేషన్కు ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు చిన్న వేరే సమ్మర్ సీజన్లో మనకి చాలామంది ఎండకి ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి చల్లనీకు అందించడానికి ఈ మంచి కార్యక్రమం అనేది వీళ్ళు స్టార్ట్ చేశారు. సక్షమ కార్యక్రమంలో చాలామంది వికలాంగులు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఉన్నాక సార్ చెప్పినట్టు ట్రైసైకిల్స్ అనేది 3 సార్ డొనేట్ చేస్తా అని చెప్పారు. నా తరఫున కూడా ఒక ట్రైసైకిల్ ఇద్దామని అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు మన శ్రీనివాస నగర్లోని విశ్వక్రాంతి జనరల్ స్టోర్ దగ్గర ఉన్నటువంటి సర్కిల్లో గత 4 సంవత్సరాలుగా నీటి ఎవరైతే ఈ యొక్క రహదారులు వెళ్తూ నీటి అందరికీ ఆకలి ఉన్న వారికి భోజనాలు పెట్టడము, నీటిని ఇవ్వడము సక్షం కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నది మనకందరికీ తెలిసిన విషయమే. అయితే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి నంద్యాలకు ఎవరైనా ఆ అవసరాల మీద వస్తే వారికి భోజన సౌకర్యం కూడా చేయడం, అదేవిధంగా రైలుకు సంబంధించిన పాసులు చేయడం, బస్సుకు సంబంధించిన పాసులు తయారు చేయడం, అదేవిధంగా హీరింగ్ సంబంధించి అనేక మంది కూడా వాళ్ళకు వైద్యం చేసి వారికి హీరింగ్ మిషన్లు కూడా ఉచితంగా సక్షమ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అనేక మందికి ఎవరికి అయితే వీల్ చైర్స్ అవసరం అవుతుందో వాళ్ళకు వీల్ చైర్స్ ఇవ్వడం కూడా మన నంద్యాల జిల్లాలో ఆ విధంగా సుబ్బారావు గారు ఈ ఫంక్షన్ గురించి డాక్టర్ నేట్ల మహేశ్వరరెడ్డి గారు కూడా
అత్యంతమైన కృషి సేవలు అందిస్తున్నారు. వాటి మరొకసారి ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎవరైనా సరే ఈ పక్షానికి సంబంధించి వీల్చైర్స్ కానీ ఆర్థికమైన సహకారం చేయాలంటే కూడా వాళ్ళు కూడా ఈ యొక్క పక్షానికి సహకరించవలసిందిగా నేను కూడా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి సంక్షేమ పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని శ్రేయ గారు కూడా రావడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా అత్యద్భుతమైన సేవా కార్యక్రమం కాబట్టి వారు స్పందించి వెంటనే ఈ కార్యక్రమానికి వచ్చి ఈ యొక్క నీటి ప్రారంభం చేసిన తర్వాత వెంటనే 3 వీల్చైర్స్కి ఇస్తానడం చాలా గర్వకారణం. అదేవిధంగా డాక్టర్ శ్రేవంత్ గారు కూడా ఒక వీల్చైర్కి ఇస్తానని చెప్పేసి వారు ఇప్పుడు ప్రకటించారు. కాబట్టి వీళ్ళు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల్లో నంద్యాలకు చాలా అద్భుతమైన సేవలు చేస్తున్నప్పుడు వారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. సక్షం దివ్యాంగుల కోసం పనిచేస్తున్న సేవా సంస్థ నంద్యాల జిల్లా నంద్యాల నగరంలో గత 4 సంవత్సరాల నుంచి దివ్యాంగుల చేత చలివేంద్రం నిర్వహించబడుతున్నది. ఈ రోజు నుంచి ఈ 2 నెలల పాటు 70 రోజుల పాటు చలివేంద్రం నిర్వహించబడుతుంది. అలాగే ఈ దివ్యాంగులే ఈ చలివేంద్రంలో సేవలు అందిస్తూ ఉంటారు. సక్షం చేస్తున్న దివ్యాంగుల కోసం వివిధ రకాల సేవలు సహాయం అందిస్తూ ఉన్నది. దీన్ని మన దివ్యాంగులు ఆసరా తీసుకొని వాళ్ళ యొక్క సపోర్ట్ తీసుకొని దివ్యాంగులందరూ డెవలప్మెంట్ కావాలని ఆర్థికంగా స్వావలంబనగా ఎదగాలని కోరుకుంటూ సక్షం రకరకాల పనులు చేస్తూ ఉంది. కాబట్టి అలాగే ప్రతి ఆదివారం గ్రీవెన్సీ దివ్యాంగుల సమస్యలు ప్రతి ఆదివారం వాళ్ళు వచ్చి వాళ్ళ అర్జీల రూపంలో ఇచ్చి విన్నవించుకోవచ్చు. అర్జీలను పరిశీలించి వెంటనే పరిష్కార దిశగా అడుగులు వేస్తూ ఇప్పటికే గత 3 నెలల నుంచి 122 అప్లికేషన్లు వచ్చాయి. దాదాపుగా 70 అప్లికేషన్లు పరిష్కరించడం జరిగింది. ఇంకా మిగతా 50 చిల్లర కూడా పరిష్కరిస్తామని చెప్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలండి. భారత్ మాతా కి సార్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని